హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నికేష్ అండ్ నికేత ట్విన్ స్టోరీస్. రీసెంట్గా గుంటూరు వెళ్ళామండి. గుంటూరు వెళ్ళినప్పుడు ఇంకా సరే అలా ఈవినింగ్ టైంలో బయటకు వెళ్దామని చెప్పేసి అయితే అలా ఎగ్జిబిషన్ పెట్టారంటే అక్కడికి వచ్చామండి. అసలు పిల్లలు సందడి చూడాలి. అసలు ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళ అల్లరి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంటుంది అనమాట. ఫైనల్గా అయితే ఇంక మేము రావడమే తొందరగా వచ్చేసాము. మేము వచ్చేప్పటికి ఇంకా టికెట్స్ అయితే ఇవ్వట్లేదు. అలా కాసేపు బయట నుంచొని ఫొటోస్ తీసుకొని ఇంకా ఫైనల్గా అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అసలు చూడండి, మాకన్నా ముందు వాళ్ళే వెళ్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు అనమాట. అంత హుషారుగా ఉన్నారు పిల్లలు అయితే. ఇంకా వెళ్ళడంతోనే వీళ్ళ కంట్లు అయితే ఇవి పడ్డాయి. ఇంకా మొత్తానికైతే కొనిచ్చేవారు అక్కడి నుంచి అయితే కదలలేదు. ఇంకా చిన్నవాళ్ళే కదా, ఇంకా అప్పుడే వీళ్ళకి ఏం తెలియదు, ఏం అడగలే, చూసుకొని అలా వచ్చేద్దామంటే అసలు కుదరదనమాట. చూసిన ప్రతి ఒక్కటి కూడా చేయబెట్టి చూపిస్తారు, నాకు అది కావాలని చెప్పేసి. ఆ బెలూన్ కావాలన్నారని చెప్పేసి కొంటే ఇంకా అట్లతో కాసేపు అక్కడక్కడ ఆడేసి ఇంకా అది వద్దంట, వేరేది చూపిస్తుంది అనమాట. ఇంకా పైన ఏదో ఉందని చెప్పి ఇంకా కాసేపు అంతే వాళ్ళకి. ఇంక తర్వాత ఇంకా అట్ల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ దువ్వు ఒకసారి చేతికి, నీ చేతిలో దువ్వు. అయిపోయింది మీద డబ్బులు వాపస్ లేవు. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. అది ఇచ్చేసావా? ఇచ్చేసాను. ఇది వదిలేసింది. ఆగు, ఇస్తారు. నికేషా, అదిగో నీకే. ఇటు దోసుకురా, ఇటు దాన్ని. అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. ఇంకా ఈ గుర్రం బొమ్మలు కొన్నందుకు బాగానే న్యాయం చేశారులేండి. కొంచెం బాగానే ఆడుకున్నారనమాట. ఎందుకు వచ్చినా కూడా ఆడారు. కానీ తెలిసిందే కదా, విరిగిపోతూ ఉంటాయి. ఇంకా వాటర్ బబుల్స్ అయితే ఆడతారేమో అని చెప్పి చూసాము. ఇంట్లో ఆల్రెడీ ఉంది, కానీ ఇవి ఎక్కువ ఒకేసారి వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా అక్కడ ఆగారు. బట్ ఈ గుర్రం మీద ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గలేదు అనుకుంటా. ఇంకా చేతులను పట్టుకొని లాక్కొని వెళ్తున్నారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఆ గుర్రం కూడా తినే లాక్కపోతుంది అన్నమాట, ఆడకుండా. మంచిగా అయితే ఆడుకున్నారు కాసేపు. ఒక్కసారి లుక్ చేసేయండి ఎగ్జిబిషన్లో ఏమేమి పెట్టారో. కొంచెం కుదిరినంత వరకు అయితే వీడియో తీస్తున్నాను. ఆ రైడ్స్ అయితే ఇంకేం స్టార్ట్ చేయలేదు. ఇంకేలాగా ఏమన్నా కూల్ డ్రింక్ ఏమైనా తాగుదామని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. అరే ఏంట్రా ఇది? మొత్తం తడుపుకుంటున్నాం. దీనికి డైలాగ్ ఏదో తేడాగా ఉన్నట్టుంది అన్నట్టు ఉంటుంది చూడుకో. దాన్ని
No, 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 no. వచ్చిందండి వయ్యారి. అయిపోయి తగ్గేదేలే. ఇంకా షోడాలు తాగుతూ ఉన్నాగా ఇదైతే కంట్లో పడింది అనమాట. ఓకే ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇదైతే ఎక్కుదామని చెప్పేసి. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా ఎక్కే ఈ జైంట్ర వీళ్ళు ఇవన్నీ ఇంకా బోరు కొట్టనమాట. పెద్దగా ఎక్కడికి వెళ్ళినా ఇంకా అయ్యే ఉంటున్నాయని ఇక్కడ కొత్తగా చూసేపాటికి సరే అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ ఎంత హ్యాపీగా అనిపించిందో. ఓకే బాగుంది, ఒక్కసారి అన్నా సరే ఇది ఇలాగా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. బట్ భయం వేసింది దానికి మించి అన్నమాట. ఎంత భయం వేసిందంటే అమ్మాయి దిగిన తర్వాత అమ్మాయి దిగాను అనుకున్నాను. కానీ బాగుందన్నమాట. ఎంత భయం వేసిందో అంత థ్రిల్లింగ్గా ఉంది. ఇంకా పడవ ఎక్కిద్దాము, పిల్లల్ని ఫస్ట్ టైం కదా కొంచెం అలవాటు అవుతుందేమో చూద్దాం అసలు ఎట్లా ఉంటారు. పడవే ముందు జస్ట్ అట్లా రౌండ్ తిరిగిది అంతే కదా అనుకున్నాము. ఇంకా పెద్దమ్మ నుండి అమ్మనైతే పిల్లల్ని తీసుకుని కూర్చుంటామని చెప్పేసి టికెట్లు అయితే తీసుకున్నారు. కానీ పెద్దమ్మ అయితే ఇంకా నేను ఎక్కడైనా వద్దు అని అన్నారు. ఇంకా మా వారికి ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి. సరేలని చెప్పేసి ఇంకా అమ్మతో పాటు నేను కూడా వెళ్ళి పిల్లలకి పట్టుకున్న వాటికి ఫస్ట్ వాళ్ళకన్నా ఎక్కువ నాకు భయం వేసింది అనమాట. అసలు కూర్చోడానికి ప్లేస్ సరిపోవట్లేదు పిల్లల్ని బట్టి. మామూలుగా ఎదురైతే ఓకే కానీ పిల్లలతో అయితే అక్కడ అంత కంఫర్ట్గా లేదనమాట. ఇంకా వాళ్ళని ఒక చేతితో పట్టుకొని అసలు అది మొత్తం ఒక సైడ్కి వంగిపోతుంది. భయం వేసింది అనమాట. అప్పటికి అరిచేసాను ఆపండి ఆపండి అని చెప్పేసి. పక్కన పిల్ల జారిపోతాం, పక్కన వీళ్ళు భయపడుతున్నారు. ఇంకా మొత్తానికైతే ఇట్లా అయ్యిందనమాట. ఇంకా కొంచెం తిరిగేది బట్ వాళ్ళైతే అడిగారు దిగిపోతారా అంటే చెయ్యిపోయాను అవునని చెప్పేసి ఇంక వాళ్ళు ఆపేశారు. ఇదన్నమాట. ఇంకా చిన్న అమ్మాయి ఇంకొక పెద్దమ్మాయిది చెప్పు అయితే పడిపోయింది షూ. ఇంకా దానికోసం అయితే ఎత్తుక్కున్నాం కాసేపు. కానీ ఇంకా వాళ్ళకే దొరికితే ఇంకా ఇచ్చారు ఎతికి. ఇంకా అక్కడి నుంచి సరేలే అయితే ఇంక వెళ్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా బయటకు వచ్చినప్పుడు మేము ఎంటర్ అయినప్పుడు అయితే ఇలా లేదనమాట. ఇప్పుడు మళ్ళీ ఇది ఆన్ చేసినట్టున్నారు. బట్ మేము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్ అయితే బాగుంది. ఇక్కడైతే అంత సేఫ్టీ లేదనమాట, జారిపోతూ ఉంటుంది. పట్టుకుంటే గ్లిప్ కానీ ఏం లేదు. ఒక చిన్న తాడు ఉంది, ఆ తాడు కూడా కిందకే కట్టారు. కానీ విజయవాడలో వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడైతే మేము సరిగ్గా అయితే ఏం తిరగలేదు, ఏం ఎక్కలేదన్నమాట. ఒకరు అనుకుంటే ఎక్కాము బట్ అంత థ్రిల్లింగ్ ఏం అనిపించలేదు. బట్ ఇక్కడ బాగుంది, ఎగ్జిబిషన్ అంతా బాగుంది నీట్గా. కానీ ఇంక ఈ వాటర్ ఫాల్ దగ్గర మాత్రం కొంచెం అక్కడ దీని మీద అదే బాగుంది అనిపించింది. పైదాకా ఎలవ్ చేశారు, ఇక్కడైతే అసలు ఎలవ్ లేదనమాట. తాడు కట్టేసి అక్కడే ఉన్నారని చెప్పేసి అన్నారు. మేము ఇంకా ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం కదా అంతేం లేదు అని చెప్పేసి మేము అక్కడికైతే వెళ్ళలేదు, జస్ట్ చూసాము. ఆ మ్యూజిక్ ఆ డీజే సౌండ్లకైతే పిల్లలు అయితే ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి ఇంకా పక్కన డీమార్ట్ ఉంది, డీమార్ట్కి కూడా వెళ్దామని చెప్పేసి అయితే తొందరగానే స్టార్ట్ అయ్యాము. వాళ్ళైతే అసలు బయటకు అనేపాటికి ఎక్కలేని ఇంట్రెస్ట్ అంతా వస్తుంది నాకు. మళ్ళీ మనకి అంత ఇంట్లో ఉన్నంతసేపు ఏమో బోరింగ్ కొట్టి అన్ని రోగాలు వస్తాయి. బయటికి వెళ్దాం అనేపాటికి ఇంకా అన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. ఇంకా ముందు ఉంటాను బయటకు అనేపాటికి. మూవీకి కూడా వెళ్దాం అనుకున్నాము బట్ కుదరలేదు. సరేలే విజయవాడ వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చులే అని ఒకరోజు చూసుకొని అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే పర్లేదు 100 రూపాయలకి అయితే న్యాయం అయితే చేసాము. నాకైతే అది ఎక్కడమే బాగా అనిపించింది. కొంచెం థ్రిల్లింగ్గా హ్యాపీగా ఒక మంచి ఫీల్ అయితే ఉందన్నమాట. ఎప్పుడైతే అసలు అది
ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేశాను. ఇంకా వచ్చే దారిలో ఇట్లాగా కొంచెం ప్లేస్ ఉంటే పిల్లలు ఎదురైతే అలా కూర్చోపెట్టి ఫొటోస్ వీడియోస్ తీద్దాం అనుకుంటే వాళ్ళేమో అలా బొమ్మల్లాగే నుంచున్నారు అటు ఇటు కదలకుండా. ఇంకా ఫైనల్గా అయితే బయటకు వచ్చేస్తాం. ఒక్కసారి ఎగ్జిబిషన్ చూడండి. మీకు కానీ గుంటూరులో అనమాట, ఇది గుంటూరులో ఎవరికన్నా ఈ లొకేషన్ తెలుస్తే కానీ ఒకసారి వెళ్ళి అయితే రైడ్స్ అన్నీ కూడా ట్రై చేసి రండి. కొంచెం ధైర్యవంతులు అయితే వెళ్ళండి, భయపడే వాళ్ళు అయితే వద్దు. కానీ బాగుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఎదురుగున్న డీమార్ట్కి అయితే వచ్చేసాము. ఆ డీమార్ట్కి కూడా మేము వెళ్ళింది సండే ఈవినింగ్ కాబట్టి అసలు ఫుల్ రష్గా ఉంది. వెళ్ళామే కానీ అసలు చాలా ఖాళీ లేదు, అసలు ఏం కొనలేదు కూడా. ఇంకా ఆ రష్ కానీ చూసేసి వచ్చేసాము. ఏమన్నా ఒక ఐటమ్ 2 ఐటమ్స్ తీసుకుందామన్నా కూడా బిల్డింగ్ దగ్గర అసలు ఎంత క్యూ ఉందో, అదేదో ఇంక ఇంటి దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా శుభ్రంగా అక్కడ ఉన్న కళ్ళజోడులతో ఆడుకొని అయితే ఇంకా వచ్చేసాం బయటికి. ఇదనమాట మా గుంటూరులో ఉన్న 3 days మా జర్నీ అనమాట. 1 day అయితే వెళ్ళిన రోజే ఇంకా మార్నింగ్ వెళ్ళాము. ఆ రోజంతా ఇంక ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో గడిపాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అలా టైం గడిచిపోయింది. సండే అయితే కనుక మార్నింగే ఎక్కడికి వెళ్ళలేదు, ఈవినింగ్ టైంలో ఇలా బయటకు వచ్చి ఇంకా మండే అయితే మేము విజయవాడకి అయితే వచ్చేసాము. ఆ స్పెట్స్ ఎన్ని కొన్నా కానీ ఎరగొడుతూనే ఉంటారు, పెట్టుకోరు. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళే పెట్టేసుకొని అసలు తెగ ఆడేస్తున్నారు. అక్కడ చిన్న బాబు అయితే స్పెట్స్ దగ్గర సేమ్ ఆ బాబు కూడా అంతే అన్నీ పెడుతున్నారు, తీస్తున్నారు. ఇంకా బాబు దగ్గరికి అయితే వెళ్ళి షేక్ అండ్ ఇవ్వమంటే భయపడుతుంది అనమాట. ఆ బాబు అయితే మంచిగా షేక్ అండ్ ఇస్తున్నాడు, అన్నీ ట్రై చేస్తున్నాడు. స్పెట్స్ అన్నీ పెట్టుకొని కూడా మంచి క్యూట్గా అనిపించింది. ఇంకా ఆ బాబుతో కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.